భారతదేశంలో పబ్లిక్ సర్వీసెస్లో అవినీతి, సివిల్ సర్వీసెస్లో అవినీతి, గవర్నమెంట్ ఉద్యోగాల్లో అవినీతి. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారు? కరప్షన్ అనేది వేళ్ళునికిపోయింది మన దేశంలో. దీనికి సంబంధించి 1966లోనే ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మనకి లోక్పాల్ వ్యవస్థ ఉండాలని చెప్పింది. ఆ తర్వాత 1968లో మొదటిసారి లోక్పాల్ బిల్ ప్రవేశపెట్టారు. 10 సార్లు ఆ బిల్ పాస్ కాలేదు. 11వ పాస్ అయింది. లోక్పాల్ బిల్ 2013లో పాస్ అయిందనమాట. అప్పటి నుంచి ఫస్ట్ లోక్పాల్ అపాయింట్ అవడానికే 6 సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం మనకున్న లోక్పాల్ ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ అనమాట. ఈ ఖన్విల్కర్ రీసెంట్గా చేసిన ఆయన ఒక ఆర్డర్ మీదే ప్రస్తుతం చాలా పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2025 అంటే ఈ సంవత్సరం జనవరి 27వ తారీఖున ప్రస్తుత లోక్పాల్ ఒక ఆర్డర్ జారీ చేశారు. దానిలో హైకోర్టు జడ్జికి సంబంధించి కూడా లోక్పాల్ కంప్లైంట్ స్వీకరించవచ్చని, హైకోర్టు జడ్జికి సంబంధించిన అవినీతి కేసులు కూడా లోక్పాల్ డీల్ చేయొచ్చని చెప్పి ఈయన ఒక ఆర్డర్ పాస్ చేశారనమాట. దాంతో దాని మీద లోక్పాల్ హైకోర్టు జడ్జిని అసలు ఇన్వెస్టిగేట్ చేయొచ్చా, లోక్పాల్కి అధికారం ఉందా అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు పడింది. సుప్రీంకోర్టు ఈ పరిణామాన్ని వెరీ వెరీ డిస్టర్బింగ్ అని చెప్పి అభివర్ణించింది. లోక్పాల్ అలా ఎలా చేశారని చెప్పి లోక్పాల్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, అదేవిధంగా ఎవరైతే హైకోర్టు జడ్జికి సంబంధించి లోక్పాల్ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కి అందరికీ నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు అనమాట.